అంటే ప్రస్తుతం నిబంధనల ప్రకారం 21 మీటర్లు దాటితేనే దాన్ని హై రైజ్ అంటున్నారు. అసలు హై రైజ్ అంటే ఏంటి? నిబంధనల్లో మార్పులు ఎందుకు చేశారు? అదేవిధంగా నిబంధనల మార్పుతో అసలు మనకి ఒరిగే ఆ ప్రయోజనం ఏంటి? ఇదివరకు 5 ఫ్లోర్స్ బిల్డింగ్ని హై రైజ్ 5 ఫ్లోర్స్ అంటే అబౌట్ 18 మీటర్స్ రైట్, ఆల్మోస్ట్ 6 ఫ్లోర్స్. 6 ఫ్లోర్స్ బిల్డింగ్ లోపల ఉంటే లో రైజ్, దాని పైన ఉంటే హై రైజ్ అని మాట్లాడేవాళ్ళు. దాంట్లో మీకు సెట్ బ్యాక్స్ లో రైజ్కి హై రైజ్కి సెట్ బ్యాక్స్ డిఫరెంట్గా ఉంటాయి. అట్లనే హైట్ రిలాక్సేషన్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అదే మీరు ఇప్పుడు 21 మీటర్ బిల్డింగ్ 21 మీటర్స్ అంటే ఇంకొక ఫ్లోర్, 1 మోర్ ఫ్లోర్ యూ క్యాన్ పుట్. దానికి టీడీఆర్ తోటి ఏమీ సంబంధం లేకుండా గవర్నమెంట్ ఆ ల్యాండ్స్కి కూడా బెటర్గా వాల్యూ ఇవ్వడానికి ఎక్కువ కొంచెం ఏరియా అలౌ చేస్తే అఫోర్డబిలిటీ రావడం కోసము స్మాల్ ప్లాట్స్ లో రైజ్ బిల్డింగ్స్ని కూడా రీడిఫైన్ చేసి ఇంకొక ఫ్లోర్ ఎక్కువ అలౌ చేస్తున్నారు అనమాట. దట్స్ ద మేజర్ డిఫరెన్స్. అంటే ఇక్కడ దీనిపైన నిర్మించే ఆ లిఫ్ట్ రూమ్లు కావచ్చు, లేదంటే వాటర్ ట్యాంకులు కావచ్చు, వీటిని కూడా పరిగణలోనికి తీసుకోమని చెప్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనుకోవచ్చు? అంటే దీనివల్ల మీకు ఏరియా పెరుగుతుంది.